హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో వీరఘట్టం మండలం అచ్చేపువలస గ్రామంలో వైభవంగా గోవిందమ్మ పేరంటాల జాతర. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినమున జరిగే గోవిందమ్మ పేరంటాల జాతర చాలా వైభవంగా జరుగుతుంది. మరి ఇంత మంచి వీడియోని నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. వీరఘట్టం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న అచ్చేపువలస వద్ద వెలిసిన గోవిందమ్మ పేరంటాల జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఉగాది పర్వదినం సందర్భంగా పూజ్యులు గురువర్యులు యజ్ఞకర్త శ్రీ ఎస్విఎల్ఎన్ శర్మయాజి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ జాతరకు వీరఘట్టంతో పాటు సమీప గ్రామాల ప్రజలు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి బిస్కెట్లు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ఆచారం. దీంతో భక్తులు కొబ్బరికాయ, అరటిపళ్ళతో పాటు బిస్కెట్లను కూడా అమ్మవారికి సమర్పించారు. ఇక్కడి అర్చకులు భోగాది అప్పారావు గారు భక్తుల గోత్రనామాలతో పూజలు జరిపించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలానే ఈ మంచి వీడియోని మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ వీలైనంత వరకు షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇక్కడ గోవిందమ్మ పేరంటాలు ఎలా వెలిసారో తెలుసుకుందామా? శ్రీ అచ్చెపురాజులు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో నివసించిరి. కానీ బ్రిటిష్ వారి పాలనలో కొన్ని సంఘటనలు ఎదురై వీరు మరణించిరి. అప్పట్లో గోవిందమ్మ చిన్న పాప కుడితి గోళంలో పడిపోయి జన్మ సాలిస్తూ పేరంటాలుగా మారిపోయెను. కొంతకాలానికి ఆ స్థలంలో పసుపు కుంకుమ ఒక పుట్ట చూపించిరి. అడవికి పొలానికి పోయేవారు పసుపు కుంకుమ ఒక పుట్టను చూసి ఎవరో దేవత సంజీవిని ఉంచారు అని అవి తీసుకొని బొట్టు పెట్టుకున్నారు. అలాగే కొంతమందికి తెలిసింది. మరి కొన్నాళ్లకు ఒక ఆవిడ మీదకు వచ్చి నేను గోవిందమ్మ పేరంటాలను అని నిజం చెప్పిరి. కానీ అక్కడ ఉండే కొంతమంది జనులు నమ్మలేదు. అందుకు ఆవిడ మీద ఉంటూ మీ చెయ్యి చాపండి అని చెప్పిరి. వెంటనే ఒక పసుపు ముద్ద, కుంకుమ, అక్షితులు ఇచ్చితిరి. అప్పటి నుండి గోవిందమ్మ పేరంటాలుగా దర్శనమిస్తూ అక్కడ వ్యవసాయం చేసేవారు ఆడపడుచుగా కొలుచుకుంటున్నారు. పూర్వము వీరఘట్టం గ్రామ పెద్దలు, గ్రామస్తులు, చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు అక్కడికి వచ్చేవారు. తమ కోర్కెలు తీర్చమని అమ్మవారికి పసుపు కుంకుమ, గాజులు, చీర, జాకెట్టు పెట్టి తలనీలాలు ఇస్తూ అమ్మవారి పేరు పెట్టుకున్నారు. అచ్చెన్నాయుడు, అచ్యుతరాజు, అచ్యుత, గోవిందరావు, గోవిందరాజు అని పేర్లు పెట్టుకుంటున్నారు. ప్రతి గురువారం నాడు దర్శిస్తూ ప్రతి సంవత్సరం మాత యాత్ర జరిపించిరి. అచ్చెపురాజులు ఉండేవారు కనుక స్థలం అచ్చెపువలస, తల్లి పేరు గోవిందమ్మ, అందువలన అచ్చెపువలస గోవిందమ్మ పేరంటాలు అని పిలిచిరి. కొంతమంది కలలో కనిపించి మహిమలు చూపించిరి. కావున అచ్చెపువలస గోవిందమ్మ పేరంటాలని పసుపు కుంకుమలతో దర్శించి సర్వ శుభములు, సుఖ సంతోషాలతో అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున ఇక్కడ ప్రాంతాల వారు, ఇతర ప్రాంతాల వారు వచ్చి అమ్మను దర్శించుకుంటారు. పెద్దలు, పుర ప్రజలు, చుట్టుప్రక్కల గ్రామస్తులు ఇక్కడకు వచ్చి పేరంటాలను దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి పేరంటాల అనుగ్రహం పొందుతారు. పంటలు పండించే సమయంలో ఉద్భవించే సమయం కనుక నాగుల చవితికి దర్శనమిస్తారు ఇక్కడ శ్రీ గోవిందమ్మ పేరంటాలు. గుండం కట్టక ముందు పుట్ట ఉండేది. ఇప్పుడు దాని మీద గుండం కట్టి అమ్మను ప్రతిష్ఠించారు. బాగా గమనించగలరు.
మీ అందరికీ అర్థం అవ్వాలని నెమ్మదిగా కథ చెప్పానండి. ఫ్రెండ్స్, కథ అంతా విన్నారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫ్రెండ్స్, గోవిందమ్మ పేరంటాలు కథ విన్నారు కదా, మరి ఇప్పుడు జాతరను చూద్దామా?
వేరుగట్టం మండలం అచ్చపవలసలో వెలిసిన శ్రీ గోవిందమ్మ పేరంటాలు కథను విని జాతరను చూశారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా? వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్టుతో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.